Hi guys, welcome to Cricket Chat Cricket. ఇండియా ఇంగ్లాండ్ మధ్య థర్డ్ అండ్ ఫైనల్ ఓడిఐ బుధవారం రోజు అహ్మదాబాద్లో జరగబోతుంది. మరి డెడ్ రబ్బర్ సిచ్యుయేషన్ అని మనం అనుకోవచ్చు, కానీ డెడ్ రబ్బర్ సిచ్యుయేషన్ ఏముంది, యాక్చువల్గా బయలాటరల్ సిరీస్ గెలిచినా కూడా పెద్ద తేడా లేదు. బట్ ఫోకస్ ఈజ్ స్క్వేర్లీ ఆన్ ఛాంపియన్స్ ట్రోఫీ. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మన ప్లేయర్స్కి ప్రాపర్ ప్రిపరేషన్ దొరకాలి. తర్వాత కొంతమందిని టెస్ట్ చేయలేదు ఇంకా. మీకు టీంలో ఉన్న ప్లేయర్స్లో రిషబ్ పంత్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, వీళ్ళకి ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం రాలేదు. మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మనం మ్యాచ్లు కనుక 5 ఉంటుంటే అందరినీ టెస్ట్ చేయడానికి వీలయ్యేది, అందరికీ ఫామ్లోకి రావడానికి బ్రహ్మాండమైన అవకాశం ఉండేది వన్డేస్లో. అలా కాకుండా మనం T20s 5 పెట్టుకుని ఇక్కడ 3 పెట్టుకున్నాం. దాంట్లో ఏంటంటే కొంతమంది ప్లేయర్స్కి అసలు ఛాన్స్ వచ్చే అవకాశమే కనపట్లేదు. సో ఎవరు ఆడతారు, ఎవరు ఆడరు. ఇండియా మ్యాచ్ గెలవకపోయినా పెద్ద అసలు ఇంపార్టెంట్ కానే కాదు. ఆల్రెడీ సిరీస్ గెలిచేశారు, వాటెవర్. బట్ ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరికి అవకాశం ఇస్తారన్న దాన్ని బట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరు ఉంటారో తెలియాలి. యాక్చువల్గా ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి మీ ఫైనల్ 15 ఫైనల్ స్క్వాడ్ అనౌన్స్ చేయడానికి 11th ఈస్ ద లాస్ట్ డే. మరి ఇప్పటివరకు అంటే నేను వీడియో చేసేంతవరకు అయితే ఇంకా ఇండియా ఫైనల్ టీం గురించి మనకి న్యూస్ రాలేదు. బుమ్రా ఉంటాడా లేదో తెలీదు, వరుణ్ చక్రవర్తిని చేస్తారా లేదో తెలీదు. సో ఫైనల్ స్క్వాడ్ ఎలా ఉంటుందనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. బహుశా ఒకవేళ వాషింగ్టన్ సుందర్ బుధవారం నాటి మ్యాచ్లో కూడా ఆడకపోతే అప్పుడు మనం అనుకోవచ్చు బహుశా అతని ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని తీసుకొస్తారు. లేదు వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టి అతనికి అవకాశం ఇస్తే అప్పుడు వాషింగ్టన్ కంటిన్యూ అవుతారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లాట్ ఆఫ్ సస్పెన్స్, లాట్ ఆఫ్ డౌట్స్ అన్నీ కొనసాగుతూనే ఉంటాయి. బట్ ఇండియా 11 ఎలా ఉండబోతుంది నన్ను అడిగితే, కుల్దీప్ యాదవ్ అతను ఇంజరీ నుంచి వస్తున్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో మొదటి టెస్ట్ మ్యాచ్ మాత్రం ఆడినట్టున్నాడు. తర్వాత చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది. ఒక్క రంజీ మ్యాచ్ ఆడాడు, తర్వాత ఈ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ ఆడాడు. అతనికి చాలా కీ బౌలర్ మనకి. సో అతనికి ఖచ్చితంగా గేమ్ టైం అవసరం. మరి ఎవరి ప్లేస్లో ఆడిస్తారు? అక్కడ వరుణ్ చక్రవర్తిని పక్కన పెడితే తప్ప అతనికి అవకాశం ఉండదు. ఎందుకంటే మీకు బ్యాటింగ్లో డెప్త్ కోసం ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ని ఆడిస్తున్నారు, జడేజాని, అక్షర్ని ఆడిస్తున్నారు. సో ఒకవేళ వాళ్ళిద్దరూ ఒకటి డ్రాప్ చేసి లేకపోతే రెస్ట్ ఇచ్చి వాషింగ్టన్ ఆడించినా కూడా కుల్దీప్ని ఆడించాలంటే మీరు ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ని పక్కన తప్పించుకోవాలి. సో చాలా ట్రిక్కీ సిచ్యుయేషన్ అది. ఎవరిని కుల్దీప్ని ఎవరి ప్లేస్లో ఆడిస్తారు, కానీ అతనికి గేమ్ టైం ఖచ్చితంగా అవసరం. కుల్దీప్కి అవసరం, అలాగే హర్షదీప్ సింగ్ కూడా అవసరం. ఎందుకంటే హర్షదీప్ సింగ్ టీంలో ఉన్నాడు, హర్షిత్ రాణా టీంలో లేడు. మరి అతనికి ఆడించాలి కదా. హర్షిత్ రాణా ఆల్రెడీ ప్లేడ్ మ్యాచెస్, 2 మ్యాచ్లు ఆడాడు. షమీకి మరి రెస్ట్ ఇస్తారా? షమీ కూడా రిథంలో కనపడట్లేదు. సో షమీ నీడ్స్ మోర్ అండ్ మోర్ మ్యాచ్ ప్రాక్టీస్. సో షమీ ఉంటాడు. బహుశా హర్షిత్ రాణా ప్లేస్లో హర్షదీప్ ఆడతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో అతను కూడా ఎక్కువ వన్డేలు ఆడలేదు, 7-8 వన్డేస్ మాత్రం ఆడాడు ఇప్పటివరకు. సో అతనికి కూడా ఈ ఫార్మాట్ కొత్తనే. T20s బౌలర్ ఆడాడు, T20sలో ఇండియన్ టీంలో రెగ్యులర్గా ఉన్నాడు, కానీ వన్డేస్లో అతను కూడా గేమ్ టైం అవసరం. ఇంతవరకు అతనికి అవకాశం లేదు. సో హర్షదీప్ సింగ్ అండ్ కుల్దీప్ ఇద్దరు ఆడాలి. వాషింగ్టన్ ఆడతాడు ఆడకపోవడం అనేది పెద్ద ఇష్యూ కానే కాదు. ఎందుకంటే అతను టీంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మోస్ట్లీ అతను రిజర్వ్ బెంచ్కే పరిమితం అవుతాడు. ఇద్దరు అండ్ బౌలింగ్లో మనకి జడేజా బ్రహ్మాండంగా షైన్ అవుతుంటే బ్యాటింగ్లో అక్షర్ షైన్ అవుతాడు. సో వాళ్ళిద్దరిని ఆడిస్తారు. మరి ఎలా ఆడిస్తారు? ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని అగేన్స్ట్ టీమ్ లైక్ న్యూజిలాండ్ ఆడిస్తారు. న్యూజిలాండ్లో చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు. ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్. బట్ వాట్ ఎవర్, దే ఆర్ డిఫరెంట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. ఇద్దరిని ఆడిస్తారు నాకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వాషింగ్టన్ ఆడకపోవచ్చు, పంత్ కూడా ఆడకపోవచ్చు. దీని మార్నింగ్ కూడా ఒక వీడియో చేశాను. ఏంటంటే KL రాహుల్కి మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే అతని మీ ఫస్ట్ చాయిస్ అయితే పంత్కి అసలు ఆడించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. పంత్ని ఆడించాల్సిన అవసరం లేదు. KL రాహుల్ మీద ఆ కాన్ఫిడెన్స్ మీరు ఉంచితే, లేదు KL రాహుల్ పంత్ విషయంలో మీ ఇద్దరి మధ్య పోటీ పెడతాము అంటే దానివల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయని నేను ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను. లాస్ట్ టైం 2022 T20 వరల్డ్ కప్ ఇలాగే దినేష్ కార్తిక్ పంత్ మధ్య పోటీ పెడితే ఇద్దరు ఫెయిల్ అయ్యారు. అలాగే మీరు డిసైడ్ చేసేసుకున్నారు మీరు టు గో హెడ్ విత్ KL రాహుల్ అంటే పంత్ని అసలు ఆడించుకోవట్లేదు, కేవలం రిజర్వ్ బెంచ్కే పరిమితం వచ్చాయి. సో అది చేస్తారా, డెసిషన్ తీసుకుంటారా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది ఈ మ్యాచ్లో. నాకు అడిగితే
ప్రతి మ్యాచ్ కంటే కూడా ముందు టాస్ టైంలో టీం ఎలా ఉంటుంది అనేది చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఈ బైలాటరల్ సిరీస్ అంత గొప్పగా ఉండవు. బట్ అట్ ది సేమ్ టైం మ్యాచ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీకి రన్స్ అవసరం. విరాట్ కోహ్లీ రన్స్ అండర్ హిస్ బెల్ట్ చాలా అవసరం. ఛాంపియన్స్ ట్రోఫీలో మనకి చాలా కీలకమైన ప్లేయర్ అతను. అండ్ హీ హ్యాస్ ఎ పాయింట్ టు ప్రూవ్. ఎలాగైతే టెస్ట్ మ్యాచ్లో అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వీక్నెస్ అని మనం అనుకున్నాము, మనం వైట్ బాల్ ఫార్మాట్లో ముఖ్యంగా వన్డే ఫార్మాట్లో అతను స్పిన్ బౌలింగ్ ఆడడంలో ఇబ్బంది పడడం అనేది మనం ఈ మధ్య కాలంలో చూసాం, శ్రీలంకలో కానీ ఇక్కడ కానీ. సో అంతకుముందు వరల్డ్ కప్లో బ్రహ్మాండంగా ఇండియాలో స్పిన్కి అనుకూలమైన ట్రాక్స్ మీద వరల్డ్ కప్లో టాప్ స్కోరర్ జస్ట్ 1.5 year బ్యాక్. సో మళ్ళీ విరాట్ కోహ్లీ ఫామ్ అందుకోవాలి. ఎలా అయితే రోహిత్ శర్మ సెకండ్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడో, విరాట్ కోహ్లీ కూడా ఈ సిరీస్లో సెకండ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కూడా ఆ ప్రెషర్ నుంచి బయటపడ్డారు. చాలా ప్రెషర్ ఉంటుంది అతని మీద. విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ స్టిల్ హీ విల్ బీ అండర్ ప్రెషర్. సో పర్ఫామ్ చేయాలి అనే ప్రెషర్లో ఉంటాడు. సో విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి వస్తే మనం ఛాంపియన్స్ ట్రోఫీకి చాలా హ్యాపీగా ఒక మంచి హ్యాపీ మూడ్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అది కూడా మనకి చాలా అవసరం. కేఎల్ రాహుల్ గురించి కూడా మనం అదే అనుకున్నాం. కేఎల్ రాహుల్ కూడా ఫామ్లోకి రావాలి. హార్దిక్ పాండ్యా కూడా కొన్ని రన్స్ అవసరం. హార్దిక్ పాండ్యాకి కొంచెం స్కోర్డ్ రన్స్ ఇన్ T20 ఫార్మాట్, బట్ ఇక్కడ కూడా అతను రన్స్ చేస్తే ఏంటంటే మనకి హ్యాపీ ఫీలింగ్ అనేది ఉంటుంది. అలాగే మహమ్మద్ షమి కూడా మరింత రిధంలోకి రావాలి. మంచి ఫుల్ పేస్తో బౌలింగ్ చేయాలి. అండ్ ఈ షుడ్ బి ఏబుల్ టు ద బాల్ని స్వింగ్ చేయడం కానీ సీమ్ చేయడం కానీ అతని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫుల్ రిధంలోకి వస్తాడని. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి ఇండియాకి, సిరీస్ సంగతి ఎలా ఉంచినా సరే. ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ కోర్స్ వాళ్ళకి కొన్ని ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి. మరి జోఫ్రా ఆర్చర్ ఆడతాడా, బ్రైడన్ కార్స్ ఆడతాడా, జాకబ్ బెత్తల్ అయితే అతను పూర్తిగా అవుట్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అయిపోయాడు. అన్ఫార్చునేట్లీ తనకి ఇంజరీ అయింది. మంచి ఎక్సైటింగ్ టాలెంట్ అతను. మరి ఐపీఎల్ ఆడతాడో లేదో తెలియదు, బట్ ఇప్పటికైతే ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే అతను దూరంగా ఉంటాడో తెలుస్తుంది. కానీ ఇంగ్లాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఎవరిని ఆడిస్తారు? టామ్ బ్యాంటన్ ఈజ్ ఎ చాయిస్ ఫర్ దెమ్. మరి ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది చూడాలి. ఇంగ్లాండ్ టీమ్ డెఫినెట్లీ వాళ్ళు చాలా ఈ సిరీస్లో ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. ఈవెన్ T20స్లోనే బాగా పర్ఫామ్ చేశారు, కానీ వన్డేల్లో ఇప్పటివరకు కూడా వాళ్ళు ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేశారు. బట్ వీ హ్యావ్ సీన్ గుడ్ నాక్స్ ఫ్రమ్ సంబడి లైక్ బెన్ టెకెట్ కానీ, జో రూట్ కానీ, కెప్టెన్ బట్లర్, ఈవెన్ ఫిల్ సాల్ట్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ వెల్. అందరూ బాగానే ఆడుతున్నారు. లియామ్ లివింగ్స్టన్ ఆల్సో ఈ స్కోరింగ్ రన్స్, బట్ నోబడీ ఈజ్ గెటింగ్ ఎ బిగ్ స్కోర్. సో ఆ లోటు మహమ్మదాబాద్లో తీరుస్తారేమో చూడాలి. మరి ఇంగ్లాండ్ ఏం చేస్తారో. లాస్ట్ మ్యాచ్ అని గెలిచి కాస్త పరువు దక్కించుకుంటారు. వాళ్ళు కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వాళ్ళు కూడా ప్రాపర్ ప్రిపరేషన్ కోసం వచ్చారు, కానీ ఇప్పటివరకైతే వాళ్ళకి ఏది కలిసి రాలేదు. అండ్ కోర్స్ పిచ్ సంగతి ఏంటి? అహ్మదాబాద్లో మనం వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మళ్ళీ ఆడుతున్నాం. అప్పటిలాగా ఏదైనా స్లో పిచ్ ఉండదు. అక్కడ మనకు తెలుసు కదా, రెడ్ సాయిల్ పిచ్ ఉంటుంది, బ్లాక్ సాయిల్ పిచ్ కూడా, రెండు రకాల పిచెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మరి ఎలాంటి పిచ్ మీద ఆడిస్తారో మనకు తెలియదు. డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ టైంలో మంచి వేడిగా ఉంటుంది వాతావరణం. ఇంగ్లాండ్ 2 సార్లు టాస్ గెలిచి కూడా ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అది వాళ్ళకి కలిసి రాలేదు. సో ఎవరు టాస్ గెలిచినా ఈసారి ముందుగా బౌలింగ్ తీసుకుంటారని చెప్పి మనం సేఫ్గా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ టాస్ గెలిచినా, మన వాళ్ళు టాస్ గెలిచినా కూడా ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద బౌండరీస్ ఉంటాయి, స్క్వేర్ బౌండరీస్ చాలా పెద్దవిగా ఉంటాయి. స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. సిక్స్లు కొట్టడం అంత ఈజీగా అది గ్రౌండ్లో. మరి చూడాలి ఎవరు ఎలా ఆడతారు. శుభ్మన్ గిల్కి అక్కడ చాలా మంచి రికార్డు ఉంది. ఆల్రెడీ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. మరి రోహిత్ తన ఫామ్ కంటిన్యూ చేస్తారా, విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్ అందుకుంటాడా? లెట్ us వెయిట్ అండ్ సీ. లెట్ us హోప్ దట్ ఇండియా ఈ సిరీస్లో లాస్ట్ మ్యాచ్ బిఫోర్ ఛాంపియన్స్ ట్రోఫీ మనకు కావాల్సిన అన్ని లోటుపాట్లు తీరిపోతాయి. అలాగే కొంత గేమ్ టైం లభిస్తుంది ఫర్ పీపుల్ లైక్ హర్షదీప్ అండ్ కుల్దీప్ అని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇద్దరు దీప్స్ ఆడతారని చెప్పి లెట్ us హోప్.